హాయ్, నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. హెల్దీగా వెయిట్ తగ్గడం కావచ్చు, హెల్దీగా వెయిట్ పెరగడానికి కావచ్చు, ఆరోగ్యకరంగా జీవించడానికి, ఎప్పుడూ కూడా బాడీని యాక్టివ్గా ఉంచుకోవడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. ఈరోజు తిరిగి నా ఛానల్కి స్వాగతం. మనం సమతుల్యత పాటించడం అనేది నేర్చుకున్నాము. బరువు తగ్గడంలో భాగంగా సమతుల్యత పాటించడం, ఎప్పుడూ కూడా ఒకే రకమైన మైండ్ సెట్ని అలవాటు చేసుకోవడం, బ్యాలెన్స్ అనేది సమయ నిర్వహణ కావచ్చు, భోజనం ప్లేట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయగలుగుతున్నామో తిరిగి మన ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా మనం అదుపులో ఉంచుకోవడానికి ఈ 7 అలవాట్లు అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. బరువు తగ్గడంలో భాగంగా మనం క్యాలరీల మీద దృష్టి పెడుతూ ఉంటాము, దాంతోపాటుగా ఫ్యాషన్ డైట్స్ మీద దృష్టి పెడుతూ ఉంటాము. కానీ సమతుల్యత సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సమయ నిర్వహణ అనేది దీంట్లో మొదటి భాగంగా మనం తీసుకున్నాము. సమయ నిర్వహణకి మనం వీక్ మొత్తం మీద 150 నిమిషాలు ఇంటెన్సిటీ వర్క్అవుట్స్ అనేది మనం చేస్తూ ఉండాలి. ఈ ఇంటెన్సిటీ వర్కౌట్స్తో పాటు భోజనం ప్లేట్ని మనం సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం కేటాయిస్తూ ఉండాలి. దాంతోపాటు విశ్రాంతికి, సంతోషంగా గడపడానికి కొంత సమయం కేటాయిస్తూ ఉండాలి. ఎప్పుడైతే కనుక మనం ఆహారంలో సమతుల్యమైన ఆహారాన్ని మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో, ఆరోగ్యకరంగా ఎక్కువగా ఎక్సర్సైజ్ మీద దృష్టి పెడతాము, మైండ్ని ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అంటే మన బిజీ లైఫ్లో ఏం చేస్తాము అంటే కనుక ఎక్సర్సైజ్ అనే దాని మీద దృష్టి పెడుతూ ఉంటాము. కానీ బిజీగా ఉన్నాం కదా, ఈ రోజుకి ఎక్సర్సైజ్ని స్కిప్ చేద్దాము, లేదు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి మనం ఏదో ఒకటి ఈరోజు కంప్లీట్ చేద్దాము, ఇలాంటి ఆలోచనలకి వేగంగా మారిపోతూ ఉంటాము. ఇలా మైండ్ సెట్ని ఈ రకంగా కాకుండా ప్లానర్ యాప్స్ కావచ్చు, లేదంటే కనుక షెడ్యూల్డ్ ప్రకారం కావచ్చు, మనం ఎప్పుడు కూడా మైండ్ సెట్ని మొదట ప్రిపేర్ చేసుకుని అలవాటు చేయాలి. ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తాం. కానీ మొదటిసారి అలవాటు అయ్యే వరకు మాత్రం ఈ ప్లానర్ యాప్స్ని ఉపయోగించుకుంటూ కూడా ఈ సమయ నిర్వహణ అనేది మనం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన రెండో అలవాటుగా సమతుల్య ఆహారం అనేది మనం భోజనం ప్లేట్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన భోజనం ప్లేట్ ఎప్పుడు కూడా ఇంద్రధనుస్సులా ఉండాలి. సో అన్ని కలర్స్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది భోజనం ప్లేట్లో ఉండాలి. దాంతోపాటుగా సంతృప్తికరమైన కొవ్వులు ఇవ్వాలి, సంతృప్తికరమైన ప్రోటీన్స్ ఇవ్వాలి, ప్రాసెస్ చేయని ఆహారాలు అంటే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, లీన్ ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి విషయంలో కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి ఫుడ్ ప్లేట్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక క్యాలరీల మీద దృష్టి పెట్టకూడదు. మనం తినే ఫుడ్ మన బాడీకి ఎంతవరకు మేలు చేస్తుంది అనే దాని మీద ఎక్కువగా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి రెండో అలవాటుగా చేసుకోవాలి. మూడో అలవాటు క్యాలరీ మేనేజ్మెంట్. క్యాలరీ మేనేజ్మెంట్ మీన్స్ మన బిఎంఆర్లో మన క్యాలరీస్ తగ్గించి తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అది కొలిచి తీసుకుని తినమని ఇక్కడ కాదు. జనరల్గా ఏంటంటే మన భోజనం ప్లేట్లో ఉండే ఫుడ్ ఎన్ని క్యాలరీస్ ఉంటుంది అనేది మనం యాక్సెస్ చేసుకునే మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోవాలి. దాని ప్రకారం మన బిఎంఆర్ కన్నా కూడా ఒక 500 క్యాలరీస్ అనేది డైలీ కూడా మనం ఎప్పుడైతే తగ్గించి తీసుకున్నామో ఆరోగ్యకరంగా మనం బరువు తగ్గడానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతాము. సో ఇలాంటి ఆలోచన చేయకుండా, మనం క్యాలరీ మేనేజ్మెంట్ చేయకుండా డిఫరెంట్ ఫుడ్స్ అనేది నోట్లో పెడుతూ ఉంటూ టైం టు టైం గ్యాప్ అనేది లేకుండా మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేది ఇవ్వకుండా ఫుడ్ తింటూ ఉంటే మాత్రం క్యాలరీ మేనేజ్మెంట్ కష్టమవుతుంది. కాబట్టి తినే భోజనం ప్లేట్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా, సంతృప్తికరమైన క్యాలరీస్తో పాటు సంతృప్తికరమైన ఆహారం అనేది భోజనం ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 4వ అలవాటు ఇది. ఈ నిద్రని మనం 7 to 9 అవర్స్ అనేది మెయిన్గా ప్రశాంతంగా నిద్రపోవాలి, సంతోషకరంగా నిద్రపోవాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనే దాన్ని దూరంగా ఉంచుకోవాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంచుకుని దూరంగా ఉంచి 7 to 9 అవర్స్ అనేది ఎప్పుడైతే స్లీప్ మనం ప్యాటర్న్ మెయింటైన్ చేస్తున్నామో మనకి ఖచ్చితంగా ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో భాగంగా నిద్ర అనేది చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుంది. ఇది మన కండరాలని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ప్లస్ బాడీ తగినంత విశ్రాంతి ఎప్పుడైతే తీసుకుందో, మజిల్ రెస్ట్ అనేది బెటర్గా ఉందో, మన బాడీ సైకిల్ అనేది కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఈ బాడీ సైకిల్ ఎప్పుడు దాని పని చేసుకోవడానికి మన నిద్ర అనేది సంతృప్తిపరంగా 7 to 9 అవర్స్ అనేది ఇస్తూ ఉండాలి. దీంతో పాటుగా 5వ అలవాటు వాటర్ అనేది హైడ్రేషన్ ఖచ్చితంగా కూడా మనం
బ్యాలెన్స్డ్గా హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి. మనం ఎంత వెయిట్ ఉన్నాము అనే దాన్ని ఒక్కసారి మనం చూస్ చేసుకుని ఎవ్రీ 20 కిలోస్కి 1 లీటర్ చొప్పున మీరు ప్రతిసారి గంటకి 1 గ్లాస్ వాటర్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 మీరు వాటర్ని హైడ్రేషన్ అనే దాన్ని బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటరే ఇస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో ఈ బ్యాలెన్స్డ్ హైడ్రేషన్ మెయింటైన్ చేసినప్పుడు మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ పెంచడంలో కావచ్చు, డైజెషన్ బ్యాలెన్స్ చేయడంలో కావచ్చు, తిన్న ఆహారం మన బాడీ గ్రహించుకోవడంలో కావచ్చు, వాటర్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషి. 6వ అలవాటు సంతృప్తికరమైన వ్యాయామం చేస్తూ ఉండాలి. 150 నిమిషాల పాటు ప్రతి వారం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది పని కాదు, అది మన వెయిట్ లాస్లో భాగంగా మనం చేయాల్సిన ఒక సంతృప్తికరంగా ఆనందకరంగా మనం వ్యాయామం అనేది కంప్లీట్ చేయాలి. అది డిఫరెంట్ వేస్లో మనకి ఏది బెటర్ అవుతుంది, ఏది మనకి అనువుగా ఉంటుంది అనేది చూస్ చేసుకోవాలి. అది మనం ఈత కావచ్చు, లేదంటే కనుక నడక కావచ్చు, రన్నింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ డంబుల్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ వేస్లో. అట్లీస్ట్ డ్యాన్స్ కూడా మనకి బాడీ క్యాలరీస్ కరిగించడానికి పనికొస్తుంది. కాబట్టి ఇలాగా మన మనసుకు నచ్చిన వేలో వ్యాయామం అనేది ఎవ్రీ వీక్ మనం ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. 7వ అలవాటు స్వీయ సంరక్షణ. ఈ స్వీయ సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మన సెల్ఫ్ నరిష్మెంట్ కావచ్చు, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం కావచ్చు, ఒత్తిడిని నిర్వహించుకోవడం కావచ్చు, వీటన్నిటి నుంచి బయటకు రావడానికి మనం ధ్యానం చేయడం, యోగా చేసుకోవడం, ప్రకృతితో కొంత టైం గడపడం, మైండ్ని ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంచుకుంటూ ఒత్తిడిని దూరంగా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడైతే కనుక సెల్ఫ్ నరిష్మెంట్ అనేది మనం పెంచుకోగలుగుతామో మన మైండ్ మీద కావచ్చు, మన బాడీ మీద కావచ్చు శ్రద్ధ అనేది పెంచుకుంటూ ఉండాలి. ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తూ ఉన్నామో ఆనందకరంగా అలవాట్లు అనేది హ్యాబిట్స్ అనేది 7 హ్యాబిట్స్ని మనం బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉన్నామో వెయిట్ తగ్గడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ అయితే ఎప్పుడైతే చేయడం నేర్చుకోగలిగామో లైఫ్ లాంగ్ కూడా మనం ఒక్కసారి తగ్గిన బరువుని మెయింటైన్ చేసుకోవడంలో మనకి చాలా వరకు ఈ అలవాట్లు అనేది దోహదం చేస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.